వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, 1 ఎపిసోడ్ ఎట్ ఏ టైం. సడన్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయా, లేకపోతే సీజ్ ఫైర్ వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి? అక్కడ అమెరికా ఎలాంటి పాత్ర పోషించింది? సడన్ గా డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనలు ఎందుకు వస్తున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా? మన దగ్గర స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? వీటన్నిటికీ సంబంధించి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు అనిల్ ఏకేవి గారు. వీటి గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏం జరుగుతోంది? అనిల్ గారు, హలో అండి. నమస్తే. నమస్తే అండి. చాలా కాలం అవుతోంది మీతో మాట్లాడి. అంతకుముందు ఆపరేషన్ సింధూర్ జరిగింది. అక్కడ ట్రంప్ నేను చెప్తేనే యుద్ధం ఆపారు అనే ఒక మాట. ఆ తర్వాత మునీర్ కూడా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా యుఎస్కి వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్కి డొనాల్డ్ ట్రంప్ పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం అనేది. అప్పుడే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది మొదలైంది. 12 రోజుల పాటు భీకరంగా సాగింది. సడన్ గా సీజ్ ఫైర్ అనేది, అక్కడ ఏంటి శాంతి చర్చలు జరుగుతున్నాయా, ఇంకేమవుతుంది అనుకునేట్లో మధ్యలో ట్రంప్ వచ్చేసారు. అక్కడ కూడా నేను చెప్పాను, విన్నారు అనేది. ఏంటి అసలు వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది? మనం ఫస్ట్ బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్కు సంబంధం లేని దుశ్చర్య ఇజ్రాయెల్ మీద దాడి చేయడం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు, లేదా వాళ్ళకు సరిహద్దు సమస్యలు లేవు, వాణిజ్యపరమైన ఇష్యూస్ లేవు. ఉన్నది కేవలం వాళ్ళ మధ్యలో ఉన్న ఫండమెంటల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మాత్రమే, భావజాల తేడాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ సున్నీ ఇస్లాం దేశము, ఇది యూదుల దేశం, ఇది యోహోదీలు అంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అయిపోయింది అక్కడికి. సో ఇరాన్ ప్రాక్సీలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ హమాస్, తర్వాత హిజ్బుల్లా, తర్వాత కింద హౌతీలు, ఈ ముగ్గురితో ఇజ్రాయెల్ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈ ముగ్గురితో చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు గత దాదాపు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ ఫైనల్గా డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే ఎంతసేపు ప్రాక్సీలతో బి టీంతో ఫైట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, డైరెక్ట్ ఏ టీంతోనే చేసేయాలి. అలీ కుమన్ ఎవరైతే ఉన్నారో ఆయన రెజిమ్ మార్చి కంప్లీట్ ఆయన ఇన్కేబుల్ చేస్తే తప్పిస్తే మనకి ఈ సమస్య నుంచి బయటికి రాలేమని చెప్పేసి వెరీ క్లియర్ థాట్ ప్రాసెస్లో ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు గేమ్ ప్లాన్ సెట్ చేసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 ఏళ్ల క్రితం 2020-22 ఆ టైంలో వాళ్ళ ఐఆర్జీసీ అవుతుందో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతున్నారో దాని హెడ్ కాసిం సులేమానీని బాగ్దాద్లో లేపేశారు. వీళ్ళు అమెరికన్సే లేపేశారు డ్రోన్ ద్వారా. దాని తర్వాత హిజ్బుల్లాని కంప్లీట్గా డిస్మాండిల్ చేశారు. టోటల్ హిజ్బుల్లా హ్యాస్ బిన్ డిస్మాండిల్. ఈరోజు హిజ్బుల్లా గురించి చర్చ లేదు. ఆ తర్వాత ఓవర్ నైట్ సిరియాలో అల్ బషీర్ ప్రభుత్వం మారిపోతుంది. ఓవర్ నైట్ దాదాపు 15 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ప్రభుత్వాన్ని జస్ట్ ఓవర్ నైట్ మార్చేస్తారు. జస్ట్ మన బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ రావడము, షేక్ హసీనా వెళ్ళిపోవడం శనార్థిగా ఎలా జరిగిందో అలాంటి వాతావరణమే మీకు ఓవర్ నైట్ జరిగింది. దాని తర్వాత హమాస్ మీద దాడులు చేసుకుంటూ వెళ్ళారు. హమాస్ తాలూకు అధినేతలు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా చంపేసుకుంటూ వెళ్ళారు వరుస పెట్టి. నెక్స్ట్ హౌతీలు కింద ఉన్నారు, ఇక్కడ మనకు పర్షియన్ గల్ఫ్లో, ఈ యమన్ దేశంలో. ఈ హౌతీలను కూడా అమెరికా కంప్లీట్ డిస్ట్రక్ట్ చేసేసింది. సో ఈ ముగ్గురు ప్రాక్సీలు ఎవరైతే ఉన్నారో, అంటే సిరియా ఒక దేశము, అల్ బషీర్ పంపించేశారు. 3 ప్రాక్సీలని డిస్మాండిల్ చేశారు. పూర్తి స్థాయిలో వీళ్ళని కంప్లీట్ ఎటు కదలకుండా చేశారు, వికలాంగులను చేశారు. ఇంకా నెక్స్ట్ చేయాల్సింది అంటే డైరెక్ట్లీ దే హ్యావ్ టు అటాక్ ఇరాన్. ఓ ముహూర్తం పెట్టుకున్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. వీళ్ళు 2023 అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ వచ్చి వీళ్ళ ప్రజలను ఎత్తుకుపోవడం, ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇజ్రాయెల్ దీనికి ఒక చరమాంకం, ఒక శుభం కార్డు పలకాలని చూస్తుంది. ఈలోగా వాళ్ళకు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ తయారు చేసుకుంటుంది. ఎస్పెషల్లీ కొండ చర్యల ప్రాంతమైనటువంటి వాళ్ళ నతాన్స్ కానివ్వండి, ఫర్దో కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో దే ఆర్ క్రియేటింగ్ ది ఫెసిలిటీస్. యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. ఇంకో 2-3 వారాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 బాంబులు, న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటారు అని ఇజ్రాయెల్ భయపడింది. సో ఖచ్చితంగా ఇరాన్ రేపొద్దున న్యూక్లియర్ కేపబిలిటీ సాధిస్తే వాళ్ళు ఇంతకాలం వాళ్ళు ఎవరైతే ప్రాక్సీల ద్వారా యుద్ధం చేస్తున్నారో, ఇంకా ప్రాక్సీలకు 2-3 బాంబులు ఇచ్చారంటే తీసుకొచ్చి టెల్ అవీవ్ వేస్తారు. ఇది 100% జరుగుతుంది, అనుమానించాల్సిన అవసరం లేదు. ది సేమ్ టైం యూ హ్యావ్ లాట్ ఆఫ్ అమెరికన్ అలయన్స్ నేషన్స్ ఇన్ గల్ఫ్.
ఆ గల్ఫ్లో మీకు అమెరికన్ తాలూకు బేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఖతార్లో, బహ్రెయిన్లో, సౌదీలో ఇలాంటి దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయో, అమెరికాకు ఈ గల్ఫ్ దేశాలకు వాళ్ళకు సత్సంబంధాలు ఉన్నాయి. వేరే ఇరాన్తో మళ్ళీ వీళ్ళకి ఐడియాలజికల్ డిస్రప్షన్ ఉంది. ఈ షియా దేశాలు అవన్నీ సున్నీ, ఇరాన్ వచ్చేసి సున్నీ దేశము. ఇదే కాకుండా వాణిజ్యపరమైన శాంక్షన్స్ విపరీతంగా ఇరాన్ మీద ఉన్నాయి. మళ్ళీ దీని వెనకాల కారణాలు అనేదానికి మళ్ళీ మీకు మళ్ళీ అందులో తెగల మధ్యలో వైషమ్యాలు తీసుకోవచ్చు, అమెరికాతో ఉన్న సత్సంబంధాలు తీసుకోవచ్చు, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నౌ ఇజ్రాయెల్ వాంటెడ్ టు కొలాప్స్ ఇరాన్స్ న్యూక్లియర్ కేపబిలిటీ. న్యూక్లియర్ కేపబిలిటీ ఒక్కసారి వాళ్ళని తీసేశారంటే వీళ్ళు కొన్నాళ్ళ పాటు వీళ్ళకి ఇష్యూస్ ఉండవు, సైలెంట్ అయిపోతారు. రెండు ఏంటంటే అక్కడ అలీ ఖమీనీ అని ఎవరుతున్నారో ఇరాన్ అధినేత, ఆయన్ని దే వాంటెడ్ టు కంప్లీట్లీ చేంజ్ ద రిజిమ్, ఆయన రిజిమ్ని మార్చాలని వీళ్ళు సంకల్పం భూమారు. ఇజ్రాయెల్ హాజ్ డిసైడెడ్ దట్. సడన్గా ఓవర్ నైట్ చెప్పా పెట్టకుండా వెళ్ళారు. 200 F-35s వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ నతాన్స్ కానివ్వండి, ఫర్దో కానివ్వండి, ఈ రెండింటి మీద చాలా తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. దాడులు చేసేసిన తర్వాత మనకున్న సమాచారం అంటే ప్రపంచ మీడియాకున్న సమాచారం ఏంటంటే ఫెసిలిటీస్ ధ్వంసం అయ్యి తప్పిస్తే ఎన్రిచ్ అయిన యురేనియం మటుకు లోపల ఎక్కడో ఇష్ఫాన్లో ఎక్కడో లోపల దాచిపెట్టారు, బంకర్లో దాచిపెట్టారు. ఇది బ్లాస్ట్ చేయాలంటే మీకు B-2 బాంబర్లే కావాలి, స్పిరిట్ B-2 అమెరికా దగ్గర ఉన్నాయి, స్టెల్త్ బాంబర్లే కావాలి, రాడార్ దొరకవు. ప్రపంచంలో అలాంటి విమానాలు ఎవరి దగ్గర లేవు, కేవలం అమెరికా దగ్గరే ఉంది. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టారో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్మీ అటాక్ చేసి వాళ్ళు ఎప్పుడైతే క్లియర్ చేశారో, ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయలింగ్ కావాల్సిన పరిస్థితి కల్పించుకోగలిగారు. కంప్లీట్ ఎయిర్ స్పేస్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు ఇజ్రాయలీస్. దెన్ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు వచ్చాయి, వరుస పెట్టి 6-7 బాంబర్లు వచ్చాయి, వేసేసారు. దే హ్యావ్ ఫినిష్డ్ ఇట్. రెక్టర్ స్కేల్ మీద మీకు ఆల్మోస్ట్ 5 ఓ చోట 4 డిగ్రీలు, ఓ చోట 5 డిగ్రీలు, ఓ చోట 6 డిగ్రీల భూకంపాలు కూడా వచ్చాయి. దాన్ని ఇంటర్సెప్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కంప్లీట్గా దాని తాలూకు విజువల్స్ కూడా మీకు బయటకు వచ్చాయి. నేను రాత్రి చూసాను విజువల్స్ ఎలా వేశారు, బాంబు ఎలా వెళ్ళింది, ఈరోజు మార్నింగ్ కూడా చూసాను దాన్ని. సో దేవ్ డన్ దిస్ జాబ్, దేవ్ కంప్లీట్ ద జాబ్. ఈ జాబ్ ఎప్పుడైతే పూర్తి చేశారో నౌ ఇరాన్ వాంటెడ్ టు రిటాలియేట్. ఇప్పుడు ఇరాన్ రిటాలియేట్ చేయాలి. ఇరాన్ రిటాలియేట్ చేయాలంటే ఇరాన్ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ పేల్చాల్సిన వాహనాలు, లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లాంచ్ ప్యాడ్స్ కూడా సర్వనాశనం అయిపోయాయి కంప్లీట్గా. నౌ ఇరాన్ హ్యాస్ కాల్డ్ అమెరికా. ఓకే, మనకున్న సోర్సెస్ మనం అనలిటిక్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, జనరల్ నా అవగాహన విచక్షణ మేరకు నేను చెప్పింది ఏంటంటే, దే హ్యావ్ కాల్డ్ అమెరికా రిక్వెస్టింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్. ఎట్ ది సేమ్ టైమ్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళు చేయాల్సిన పని చేసేసారు. వాట్ ఎవర్ దే హ్యావ్ టు డూ ఇట్ దే హ్యావ్ డన్. వాళ్ళు న్యూక్లియర్ కేపబిలిటీని డిస్మాంటిల్ చేయాలనుకుని చేసేసారు. ఆ న్యూక్లియర్ కాంపిటెన్సీని కూడా కంప్లీట్గా వాళ్ళు డిస్మాంటిల్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు, కొలాప్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళతో ఇంకా ఇజ్రాయెల్కి ఏం సంబంధం లేదు. ఇష్యూ ఇజ్రాయెల్ చేయాలనుకున్న పని చేసి సైడ్ అయిపోయారు వాళ్ళు. నౌ ద ఇష్యూ ఇస్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్. సో ఓవర్ నైట్ వీళ్ళు ఖచ్చితంగా ఇరానీ ఎవరైతే ఉన్నారో IRGC దే ట్రై టు కాల్ దే కాంటాక్టెడ్ అమెరికా ఆస్కింగ్ ఫర్ ఏ సీజ్ ఫైర్. ఎందుకనంటే కేపబిలిటీ వీళ్ళ దగ్గర లేదు. ఇంకా ఫైనల్గా ఏంటంటే రిజిమ్ చేంజ్ అయిందనుకోండి, వాళ్ళు ఇంతకాలం నిర్మించుకున్న 40 సంవత్సరాలు 1979 నుంచి అలీ ఖమీనీ నిర్మించుకున్న సామ్రాజ్యం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఈలోగా ఏంటంటే రజా పెహల్వీ కొడుకు ఎవరైతే ఉన్నారో మాజీరాజు కొడుకు, అతను ఆల్రెడీ అక్కడిక్కడ ఎక్స్లో ట్విట్టర్లో ఆయన కొడుతూనే ఉన్నాడు, ఇక్కడ ఇజ్రాయెల్లో మీకు మార్పులు రావాలి, ఇవి రావాలి, ఆధునీకరణ చెందాలని చెప్పేసి. ఆ భయం వాళ్ళకి పట్టుకుంది. దెన్ దే ఆస్ట్, ఈలోగా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసేసారు ఇజ్రాయెల్. దెన్ అమెరికా ఆల్సో దన్ ద జాబ్. నౌ అమెరికా ఓవర్ నైట్ సీజ్ ఫైర్. ఈ ఇరాన్ అడగలేదు, ఇజ్రాయెల్ని అడగలేదు. మనోడు ఆయనంతలో ఆయన్నే మన గ్రామ పెద్ద, మన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశాడు. ఏమని, నేను సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పేసి. ఆయన ప్రకటించిన గంట సేపటికే సీజ్ ఫైర్ ఉల్లంఘన ఇజ్రాయెల్ చేసింది. దే హ్యావ్ డన్. ఇట్ ఈస్ నాట్ ఇరాన్ హూ హ్యాస్ డన్, ఇట్ ఈస్ ఇజ్రాయెల్ హూ హ్యాస్ డన్. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇజ్రాయెల్ తాలూకు సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ వాళ్ళు కంప్లీట్గా మీకు లోపల ఇన్హెరెంట్ అయిపోయారు. పూర్తి స్థాయిగా ఇరాన్లో వాళ్ళు మనుషులు కలిసిపోయారు, వాళ్ళ మొసాద్ వాళ్ళ తాలూకు. ఎందుకంటే అంత ప్రిసైజ్ స్ట్రైక్స్ చేయడము, మన వ్యక్తుల్ని టార్గెట్ చేయడము, ఏ అపార్ట్మెంట్లో, ఏ బ్లాక్లో, ఏ కిటికీలో వెళ్ళాలో బాంబు ఆ కిటికీకి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళేది. అంత ప్రిసైజ్గా స్ట్రైక్స్ చేయగలిగారంటే వాళ్ళ తాలూకు మనుషులు అక్కడ ఉండిపోయారు.
దే హ్యావ్ నో వాట్ యూ కాల్, బహుశా వీళ్ళ మనుషులు వెళ్ళి ఉంటారు, లేక అక్కడ అధికారులు అమ్ముడుపోయి ఉంటారు. ఏదిట్లో రెండిట్లో ఏదో జరుగు ఉంటుంది. బట్ వాట్స్ ఎవర్ ద రీజన్, మొసాద్ హెస్ గాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుందో వాళ్ళు ఉల్లంఘన చేసుకుంటూనే వెళ్తున్నారు. సో ఈయన రాత్రి ప్రకటించాడు ఓవర్ నైట్ సీజ్ ఫైర్, తెల్లారి ఇజ్రాయెల్ వెళ్ళి మళ్ళీ దాడులు చేసింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు రిటాలియేట్ చేసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? ఇరాన్కు. ఇరాన్ రిటాలియేట్ చేసింది. ఎక్కడ రిటాలియేట్ చేసింది? ఇరాన్ చేసిన అతిపెద్ద తప్పు ఖతార్ బేసెస్ మీద చేసింది. ఖతార్కు ఇరాన్కు మళ్ళీ పడదు అక్కడ. అన్ని గల్ఫ్ ఉమ్మా దేశాలు అన్ని ఓఐసీ కిందే వస్తాయి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఇవన్నీ కూడా. బట్ మళ్ళీ వాళ్ళకు సిన్నిషియా ఇష్యూస్ ఉన్నాయి. ఖతార్ మీద వాళ్ళు దాడులు చేశారు. మళ్ళీ దాడులు చేయగానే ఇమీడియట్గా మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది. మళ్ళీ ఆయన శాంతి ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ టెంపరీలో ఉంది. ఇది హాల్ట్ అయిన సీజ్ ఫైర్. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ మళ్ళీ ఇరాన్ కనుక తిరిగి పోరాడాలి అని అంటే వాళ్ళకు ఆయుధాల సప్లై, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర లాంచ్ వెహికల్స్ కూడా లేవు. న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్డ్ అవుతుందో అది ఎక్కడ తరలించారో తెలియదు. అసలు ఎంత మోతాదో తరలించారు, ఎంత ఏమైందో కూడా మనకు తెలియదు. అసలు నిజంగా ఉందా లేదా కూడా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలంటే ఏదో రష్యా ఇవ్వాలి లేదా చైనా ఇవ్వాలి. రష్యా ఇవ్వదు, చైనా ఇవ్వదు. చైనా విల్ నాట్ ఎంగేజ్ ఇరాన్ ఇన్ టు ద వార్. ఎందుకంటే ప్రతిరోజు 1.8 మిలియన్ బ్యారెల్స్ మీకు ఇరాన్ నుంచి చైనాకు వెళ్తుంది. 90% చైనాలో అవుతున్న కన్జ్యూమ్ అవుతున్న ఆయిల్ మీకు ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ ఎన్ని రోజులు ఎంగేజ్ అవుతాయి ఆయిల్ యుద్ధంలో అంత నష్టం చైనాకు. సో చైనా విల్ నాట్ ఎంకరేజ్ ఆర్ సప్లై ఎనీ కైండ్ ఆఫ్ అమ్యునేషన్ టు ఇరాన్. ఇరాన్ ఎంత ఎంగేజ్ అవుతే చైనాకు అంత నష్టం. అప్పుడు చైనా ఖచ్చితంగా బై ఫోర్స్ ఇంకో అమెరికన్ లాబీ ఉన్న దేశాలతోనే ఆయిల్ కొనుక్కోవాలి. సౌదీతో కానివ్వండి, ఖతార్తో కానివ్వండి, బహ్రెయిన్తో కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలి. వాడు డాలర్ రేట్ పెంచి అమ్ముతాడు. సో బ్లాక్ మార్కెట్లో చీప్ రేట్లో వచ్చే ఆయిల్ ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ వీళ్ళు బార్గెన్ చేసి కొనుక్కుంటారు. సో ఇరాన్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ వార్. చైనా హ్యాస్ నాట్ ఇన్వాల్వ్, దే విల్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ వార్. ఈ యుద్ధంలో వాళ్ళు ఏం పాల్గొనరు. సో అదొకటి జరిగిపోయింది. రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో ఇబ్బందుల్లో ఉంది. ఉక్రెయిన్ మీద యుద్ధాలు జరుగుతూనే ఉంది. అక్కడ జెలెన్స్కీతో వాళ్ళు ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. రెండోది పుతిన్కు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు చాలా బలమైనవి. రష్యాకి అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు యుద్ధంలో రావడానికి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇట్స్ ఎ గాన్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న మూడో ప్రపంచ యుద్ధము వస్తుందా అన్నదానికి అది మన తెలుగు మీడియా సృష్టించింది. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెలుగు ఛానల్స్ చాలా కన్వీనియంట్గా వాళ్ళ టీఆర్పీస్ కోసం తెలుగు మీడియాలో తయారు చేశారు. అంతే తప్పిస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేది ఏమీ లేదు. యుద్ధం జరిగింది ఒకే నైట్ జరిగింది, 12 గంటలోనే జరిగింది. యుద్ధం జరిగింది 12 రోజులు కాదు. 200 విమానాలు F-35 విమానాలు ఇజ్రాయెల్ నుంచి వెళ్ళాయి, బొంబార్డింగ్ చేశారు. కంప్లీట్ వాళ్ళ యురేనియం నిక్షేపాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ 3 బేసెస్ ఏవైతే ఉన్నాయో, నతాన్స్ కానివ్వండి, ఫర్దో కానివ్వండి, ఇష్ఫాన్ కానివ్వండి, 3 డిస్మాంటిల్ చేశారు, కొలాబ్స్ చేశారు. అక్కడితోనే యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం ప్రారంభించారు, యుద్ధం క్లోజ్ చేశారు. మనం పడుకొని లేసే లోపల యుద్ధం జరిగింది, అయిపోయింది, ముగిసిపోయింది. మనం ఏమనుకుంటాం, ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నాం. ఏం కొనసాగట్లేదు. యుద్ధం ఈజ్ ఓవర్. ఇదేంటంటే మన దగ్గర దీపావళి రోజు మన పటాకులు క్రాకర్స్ కాల్సిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి ఇది వస్తుంది నాకు కార్తీక పౌర్ణమి. ఆ మిగిలిన ఆ రోజు కాలుస్తాము. సేమ్ అదే ఇప్పుడు జరుగుతుంది. పూర్తిగా వీళ్ళ దగ్గర ఉన్న విధ్వంసం చేస్తుంది ఇజ్రాయెల్. ఇరాన్ పూర్తిగా విధ్వంసం జరగబడింది. ఇరాన్ దగ్గర పేల్చడానికి ఎలాంటి మిసైల్స్ లేవు. వాళ్ళన్నీ ఉన్నాయి కూడా ఫెయిల్ అయిపోయాయి. ఒకవేళ మిగిలిన అక్కడక్కడ 10-15 వేల మిసైల్స్ ఉన్నా వాటిని లాంచ్ చేయడానికి వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు. ఇట్స్ అ కంప్లీట్ క్లోజ్ చాప్టర్. మూడో ప్రపంచ యుద్ధం అనేది తెలుగు మీడియాలో మాత్రమే ఉంది, ప్రపంచంలో లేదు. సో దాని క్యాపిటల్ మార్కెట్స్ ఎప్పుడు గమనిస్తుంటాయి ఇలాంటివన్నీ కూడా. క్యాపిటల్ మార్కెట్స్లో మీకు జియో ఎకనామిక్స్ గమనించే వ్యక్తులే కాదు, ఈవెన్ ఆర్మీ ఇన్ఫిల్ట్రేషన్స్ జరిగినప్పుడు కూడా వాటిని గమనించే ఆర్మీ ఎక్స్పర్ట్స్ ఉంటారు బేసికలీ, ఎస్పెషల్లీ ఇన్ బిగ్ లార్జ్ ఫండ్ హౌసెస్. అడ్వైజరీ కమిటీస్లో ఎవరైతే ఉంటారో పెద్ద ఫండ్స్, కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల ఫండ్స్ హ్యాండిల్ చేసే దాంట్లో మీకు అనలిస్ట్ రూపంగా చాలా మంది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఇవన్నింటినీ గమనించే ఆ ఫండ్ హౌసెస్ చెప్తుంటారు, ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, ఈ పావి వీళ్ళు ఇలా గదిపారు, ఆ పావు అలా గదిలింది అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే క్యాపిటల్ మార్కెట్స్ మూవ్ తెప్పిస్తే తెలుగు మీడియా రాసినట్టు క్యాపిటల్ మార్కెట్స్ మూవ్ కాదు. సో తెలుగు మీడియా రాసిన మూడో ప్రపంచ యుద్ధం జరుగుంటే ఈ పాటికి మీరు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఈరోజు మార్కెట్లు మనం అనుకున్నట్టు 25,600 పాయింట్లు దాటేది కాదు. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ ఓన్లీ తెలుగు మీడియా. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగింది, వై
ట్రంప్కు ఈయన నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి మునీర్ మునీర్ అన్నాడు. ట్రంప్ స్వతహాగా ట్రంప్ వయసు కూడా గమనించాలండి, ఈజ్ 80 years old. ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చేసారు, మళ్ళీ థర్డ్ టర్మ్ రారు, ఇంకా రారు. అక్కడ వాళ్ళకి అదృష్టవశాత్తు మన దేశంలా కాదు కదా, 30 సార్లు ప్రధానమంత్రులు, 20 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావడానికి 2 సార్లు వాళ్ళ రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది, 2 సార్లు తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ట్రంప్ ఆయనకంటూ ఒక లెగసీ వదిలి వెళ్ళాలని చూస్తున్నాడు. ఓకే, ఈ వాంటెడ్ టు లీవ్ ఏ లెగసీ. ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, ఆయన సామ్రాజ్యం చాలా బలంగా నిర్మించుకున్నాడు, చాలా పెద్ద వసుదేక కుటుంబం అయినది, ఆయన కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, వీళ్ళు మనవరాలు ఎంతమంది ఉన్నారు. ఆయన ఫ్యామిలీ గంపెడ ఫ్యామిలీ, మామూలు ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ. మొదటి భార్య పిల్లలు, 2వ భార్య పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు. సో వాళ్ళకి సాధ్యమైనంత సంపాదించి పెట్టాడు. నా వ్యక్తిగతంగా ఈ రిటైర్మెంట్ టైంలో హీ వాంటెడ్ టు లీవ్ ఏ లెగసీ, ప్రపంచానికి ఒక లెగసీ వదిలేసి వెళ్ళాలనుకుంటున్నాడు. ఓకే, సో ఈ నోబెల్ శాంతి బహుమతి అనేది ఒక జోక్. నోబెల్ శాంతి బహుమతి అనేది పెద్ద జోక్ అనమాట. అది ఎంత జోక్ అని అంటే, మన ఇండియాలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మన నూతన ఆర్థిక సరళీకృత విధానాలు తర్వాత సడన్ గా మన దేశంలో చాలా మందికి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వచ్చాయి. ఓకే, ఎందుకు వచ్చాయి ఆ టైంలో? ఫారెన్ కాస్మెటిక్ కంపెనీస్, ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అన్ని కూడా కాస్మెటిక్ కంపెనీస్ చేతుల్లో ఉన్న, ఆ లాబీలో చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు. సో ఆ టైంలో మన దగ్గర ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు వరుస పెట్టి. సో అంటే మన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మన దగ్గర నుంచి వచ్చారు, అంతేనా? yes, absolutely, అందులో అనుమానం కూడా లేదు. ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడ అవార్డులు వస్తూ ఉంటాయి. ఓకే, ఎవరికి మనం తెలుగు ఏమంటారు, మన దాంట్లో ఎప్పుడు నంది అవార్డ్స్ ఇవి ఇలా కాంట్రవర్సీ అవుతాయో, ఆ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంట్రవర్సీ. మీకు ఆఫ్రికా అమ్మాయిలకు కూడా ఇచ్చారు, ఇండియన్ అమ్మాయిలకే కాదు, ఈవెన్ ఆఫ్రికా అమ్మాయిలకు కూడా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చారు. అలాంటిదే అనమాట ఈ నోబెల్ శాంతి బహుమతి కూడా. హెన్రీ కిస్సింజర్ కూడా ఇచ్చారు. అట్లా ఆ విషయానికి వస్తే, వియత్నాంలో అంత పెద్ద యుద్ధం చేసిన హెన్రీ కిస్సింజర్ కూడా మీకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇస్తారు, పెద్దవాళ్ళకు. అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దాని పెద్ద వాల్యూ ఏం లేదు, అది పెద్ద జోక్. అది మీకే ఫిజిక్స్లోనో, కెమిస్ట్రీలోనో, బయోటెక్నాలజీని ఇచ్చుంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి రీసెర్చ్లు ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడుకోవచ్చు తప్పిస్తే ఈ నోబెల్ శాంతి బహుమతి ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద జోక్. ఇప్పుడు 2 దేశాల మధ్య ఒక ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం జరుగుతుంది, ఎప్పుడేమవుతుందో తెలియదు, ఏ దిశకు పోతుందో తెలియదు. ఆ టైంలో మీరు చెప్పినట్టుగా ఒక పెద్దన్న పాత్ర ఉంది కాబట్టి ఆయన ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడాడు, సెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక పాజ్ బటన్ అయితే జరిగింది అక్కడ. ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగకుండా బాంబర్లు పంపిన వ్యక్తి ఎవరు? ఇరాన్ మీదకి బాంబర్లు, B-2 స్టెల్త్ బాంబర్లు పంపించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంపే కదా. ఇరాన్ మీదకి, ఇజ్రాయెల్ ఆ స్థాయిలో ఆయుధాలు ఇస్తున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంపే కదా. గాజాలో ఉన్న 20 లక్షల మంది ప్రజల్ని మీరు శరణార్థులుగా సిరియా దేశానికి లేకపోతే జోర్డాన్ దేశానికి వెళ్ళిపోండి, ఇక్కడ నేను బ్యూటిఫుల్ హోటల్ కట్టుకుంటా అని చెప్పేసి వేరే ప్రజలు వాళ్ళ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టుకొని మీరు వెళ్ళండి అని చెప్పిన వ్యక్తి డొనాల్డ్ ట్రంపే కదా. మరి ఆయన శాంతిదూత ఎట్లా అవుతాడు? 20 లక్షల మంది, ఆయన నిజంగానే ఆయన శాంతిదూత అయ్యి ఉంటే అక్కడ పాలస్తీనా ప్రజలకు రీహాబిలిటేట్ చేయగలగాలి, యుద్ధాన్ని ఆపగలగాలి. ఒక ఓపెన్ జైలు ఏదైతుందో, గాజా అనే ఒక జైలు ఏదైతుందో దానికి ఏదో ఒక చర్య తీసుకోవాల్సింది. ఆ పని చేయాలి. హోటల్ కట్టుకుంటా అంటుండే వ్యాపారవేత్తలాగా. ఇరాన్ మీద బాంబులు వేశాడు. ఇరాన్ నాగరికత ఎక్కడ, అమెరికా నాగరికత ఎక్కడ? అమెరికా చరిత్ర కరెక్ట్ 100 ఏళ్ళు కూడా ఉండదు ఓ మాట చెప్పుకోవాలంటే. ఇరాన్ది పర్షియా, దాదాపు 9,000 సంవత్సరాల చరిత్ర. అది ఈ రోజు చరిత్ర కాదు, పర్షియా అది 9,000 years చరిత్ర. ఈరోజు మనం వేసుకున్న బట్టలు, తినే ఆహారము, మనం మాట్లాడే ట్రిగ్నోమెట్రీ, మనం మాట్లాడుతున్న ఆర్కిటెక్చరు, మనం మాట్లాడే ఇంజనీరింగ్, మనం మాట్లాడే ఇరిగేషన్, ఇవన్నిటికీ ఆలవాలం అది. ఇరాన్ ఇట్ ఇస్ అ వెరీ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. అది ఈ రోజు కాదు కదా పర్షియా అనేది. పర్షియా, మెసోపొటేమియా, సింధు నాగరికతలు ఈ రోజు కాదు అండి, ఇవన్నీ సమాంతరంగా ఉన్న నాగరికతలు. మనది ఎంత పురాతనమైన నాగరికతను, ఈవెన్ పర్షియా కూడా అంత పురాతనమైన నాగరికతనే. మనకు చాలా దగ్గరగా ఉండేది ఒకప్పుడు. మన దాంట్లో కొద్ది బాగా మన దాంట్లో ఉండేది. సో అంత పురాతనమైన నాగరికత అది, ఈ రోజు కాదు కదా. ఇట్స్ అ వెరీ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆన్ దిస్ ఎర్త్. సో అలాంటి నాగరికతతో ఎలా పోల్చుకుంటాడైనా ఒకటి రిజిమ్. ఎస్, పర్షియాలో ఒకప్పుడు పర్షియా, తర్వాత మోడర్న్ ఇరాన్ కింద మారిపోయిన తర్వాత మీకు అక్కడ మతాలు మారిన తర్వాత మనుషుల సంస్కృతి మారలేదు. పర్షియన్స్ ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇరానీలు మేము అరబ్స్ అని చెప్పుకోరు. అరబ్స్ కన్నా సుపీరియర్ అనే చెప్పుకుంటారు తప్పిస్తే దే నెవర్ క్లెయిమ్ దెమ్సెల్వ్స్ అరబ్స్. సో వాళ్ళకంటూ నాగరికత ఉంది, వాళ్ళకంటూ ఒక డిగ్నిటీ ఉంది, వాళ్ళకంటూ ఇరానీలకు వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఒక డిగ్నిటీ ఉంది. అందుకే ఈరోజు అంత ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం సపోర్ట్ చేయకుండా ఒంటరిగా నిలబడి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కృతజ్ఞత భావం నిన్న ఎస్సీ వాళ్ళు కూడా చూయించుకున్నారు. వి థ్యాంక్ ఇండియా అని చెప్పారు నిన్న వాళ్ళు. వి థ్యాంక్ పాకిస్తాన్ అని లేదు, వి థ్యాంక్ అమెరికా అని లేదు, వి థ్యాంక్ రష్యా అని లేదు. దే సెడ్ వి థ్యాంక్ ఇండియా.
నిన్న షాంఘై కోఆపరేషన్ మీటింగ్ ఏదైతే చైనాలో జరిగిందో మనకు చాలా స్పష్టంగా చెప్పారు వి థ్యాంక్ ఇండియా అని చెప్పి ఇరానియన్స్. సో మనం అర్థం చేసుకోవాల్సింది అద్భుతమైన కృతజ్ఞతా భావం ఉన్న వ్యక్తులు, స్నేహ సౌరభాలు పంచి వెదజల్లే వ్యక్తులు, పురాతన నాగరికత ఉన్న వ్యక్తులు ఓకే మత చాందాసంలో ఇరుక్కుపోయారు దురదృష్టవశాత్తు, వాట్స్ ఎవర్ ది రీజన్. వాళ్ళు ఇరాన్ జోలికి ఇజ్రాయెల్ జోలికి అలీ ఖుమైనీ వెళ్లకుండా ఉంటే వాళ్ళు చాలా శాంతి సౌభ్రతత్వం ఉండేవాళ్ళు. ఈరోజు ఇది అలీ ఖుమైనీ మైండ్ సెట్, అక్కడ ఉన్న మత పెద్దల మైండ్ సెట్. అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళి యూదుల జోలికి వెళ్ళి వాళ్ళని బ్రతకని చంపేస్తాం, యూదులకు బ్రతికే హక్కు లేదని చెప్పేసి ఆయన మైండ్ సెట్, ఆయన భావజాలంతో వాళ్ళతో దాడులు చేశారు తప్పిస్తే ఇరాన్ ప్రజలకు ఏం సంబంధం ఏందో. ఈరోజు నష్టపోతుంది ఎవరు? అలీ ఖుమైనీ 80 ఏళ్ళు ఉన్నాడు, పొద్దున పోతాడు కమినేని. కానీ ప్రజలు శాశ్వతం కదా ఎండ్ ఆఫ్ ది డే. సో ఇక్కడ ప్రజల మధ్య ఇబ్బంది లేదు, ఇక్కడ ఇబ్బంది రిజిమ్ వర్సెస్ రిజిమ్. సో మన శాంతి దూత ఎవరైతే ఉన్నారో మన సర్పంచ్ గారు డొనాల్డ్ ట్రంప్, ఈయన పోతూ ఈయనకంటూ ఒక లెగసీ వదిలేసి పోవాలి. ఓకే, ఈయన పెద్ద మనిషి తరగా ఆయననే తలబాగా చుట్టుకొని పెద్ద మనిషిలాగా వచ్చి నేను సీజ్ ఫైర్ అన్నాడు. ఆ సీజ్ ఫైర్ని వీడు పట్టించుకోలేదు, వాడు పట్టించుకోలేదు. వీడు బాంబులు వేసాడు, వాడు బాంబులు వేసాడు. ఇప్పుడు సడన్ గా ఆసిఫ్ ముని అమెరికా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయన ఎందుకు వెళ్ళాడంటే ట్రంప్ ఇన్వైట్ చేశాడు. ట్రంప్ ఎందుకు ఇన్వైట్ చేశాడు? ఇక్కడ ఇంకొక లాజిక్ అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఏం చేశాడు? అమెరికాలో ఒకప్పుడు ఎత్తేసిన బేస్ అవుతుందో పాకిస్తాన్లో, ఈరోజు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా అమెరికన్ ఆయుధాలే. పాకిస్తాన్ కంటూ సొంత తెలివి ఏం లేదు, అదొక పెద్ద జిహాదీ ఫ్యాక్టరీ అది. ఓకే, పాకిస్తాన్ అమెరికాతో వ్యాపారం చేసేంత సినిమా లేదు వాళ్ళకు. వాళ్ళ ఉత్పత్తులు లేవు, మట్టి లేదు, మశానం లేదు. పాకిస్తాన్ ఉత్పత్తి ఒక టెర్రరిస్టులను తప్పిస్తే ఏమి ఉత్పత్తి లేదు. కనీసం పాకిస్తాన్ సొంతంగా వేపపుల్లో కూడా ఉత్పత్తి చేయదు. అది వాళ్ళ సినిమా. అది ఒక పెద్ద పాతరాతి యుగంలో ఉన్న ఆధునిక దేశం అని చెప్పుకునే ఒక నైసర్గిక స్వరూపం. చాలా దురదృష్టవశాత్తు పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది. ఒకప్పుడు మన దాంట్లో అందరి భాగం ఉండేది. అట్లాంటిది ఈరోజు అంతా ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఉంది అది. ప్రజలు అట్లనే తయారు, పాలకులు అట్లా తయారు. అక్కడ పాలకులు ఎవరైతే ఉంటే కుటుంబాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఆర్మీ జనరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు తప్పిస్తే ప్రజల నుంచి పట్టించుకోరు. నౌ అమెరికా వాంటెడ్ టు రీఎస్టాబ్లిష్ దేర్ బేస్ ఇన్ పాకిస్తాన్. ఎందుకంటే అమెరికా మీరు ఏ కాంటినెంట్ తీసుకున్నా, ప్రపంచంలో ఏ కాంటినెంట్ తీసుకున్నా వాళ్ళకంటూ వాళ్ళ బేస్ని చాలా బలంగా నిర్మించుకున్నారు. చైనా CPAC పేరు మీద పాకిస్తాన్లోకి వచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి 40-50 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి రోడ్లు గీడ్లు అన్నీ వేశారు. వాటిని ప్రతిరోజు అక్కడి నుంచి పాకిస్తాన్ తయారీకే తాలిబాన్ వాళ్ళు విధ్వంసం చేస్తూ ఉన్నారు. చైనా ఇస్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ విత్ పాకిస్తాన్. సో ఎనీ పాయింట్ ఇన్ టైం చైనా మైట్ పుష్ పాకిస్తాన్ ఫర్ దేర్ ల్యాండ్ మార్టిగేజ్. వాళ్ళు ఊరుకోరు. చైనీస్ సగం ఆఫ్రికాని ఇలాగే కబ్జా చేసుకున్నారు. పేద దేశాలకు వెళ్ళడము, డబ్బులు ఇవ్వడం, ఫండింగ్ చేయడము, వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళ నుంచి ఆ భూభాగాన్ని కంట్రోల్ తీసుకోవడం. సిమిలర్లీ శ్రీలంక అలాగే నష్టపోయింది చైనాతో స్నేహం చేసి. దెర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ హనుమాన్ టోటా అని ఒక పోర్ట్ ఉంటుంది శ్రీలంకలో. ఆ పోర్టు ఫైనల్గా వాళ్ళు తాకట్టు పెట్టేశారు చైనీస్కు. మీకు మొత్తం కోస్టల్ ఆఫ్రికాలో దాదాపు 50% చైనా కబ్జాలో ఉంది. అమెరికా చైనాతో పాకిస్తాన్ మీద చైనాకి ఏం ప్రేమ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ చాబార్ పోర్ట్ నుంచి డైరెక్ట్ అటు వెళ్ళడం కోసం. వాళ్ళు చాలా చాలా తెలివిగా ఏంటంటే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైనుంచి కిందికి ఆ బలూచిస్తాన్ ప్రాంతాల నుంచి చాబార్ పోర్టుకు వచ్చి దే వాంటెడ్ టు హ్యావ్ ఏ ఈజీ ట్రేడ్ రూట్ విత్ ది గల్ఫ్ నేషన్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పాకిస్తాన్కు ఫండింగ్ చేసి వాళ్ళు రూట్ ఏర్పరచుకున్నారు, ఎకనామిక్ ఆర్డర్ పెట్టుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళ సగం డబ్బులు ఆర్మీ వాళ్ళు పొలిటీషియన్స్ తినేశారు, మిగతా సగం డబ్బులు ఏమైందో తెలియదు. మొత్తానికి ప్రాజెక్ట్ పెండింగ్ పడింది. రేపు పొద్దున ఎనీ పాయింట్ ఇన్ టైం చైనా మైట్ కమ్ ఫార్వర్డ్ అండ్ యాజ్ దట్ బగర్స్ యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ అస్, ఏది లెక్క చెప్పండి, లేదా మాకు భూభాగాన్ని ఇవ్వండి. ఇది డిమాండ్ చేస్తారు చైనా ఖచ్చితంగా, ఊరుకోరు వాళ్ళు. సో నౌ దీని అడ్వాంటేజ్ కింద అమెరికా తీసుకుంటుంది. అమెరికా ఇస్ టేకింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఈ సిట్యువేషన్ని. నౌ దే హ్యావ్ కాల్డ్ ఆసిఫ్ ముని. దీని బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఏంది ఉందనంటే చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా పాకిస్తాన్తో ICBMs టెస్ట్ చేయిస్తుంది, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. పాకిస్తాన్కి అవసరం లేదు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అంటే 10,000 కిలోమీటర్లు 20,000 కిలోమీటర్ల దూరం పోయే బ్యాలిస్టిక్ మిసైల్స్ అవన్నీ కూడా అవి వాళ్ళతో టెస్టులు చేయిస్తున్నారు. ఎవరితో? పాకిస్తాన్తో. పాకిస్తాన్లో ఒక ఆర్మీ బేస్ తయారు చేసి పెట్టుకునే ప్రయత్నంలో ఉంది చైనా. ICBM టెస్టులు చేయించేసి అక్కడ ఒక ఆర్మీ బేస్ పెట్టుకుంటే రేపు పొద్దున చైనాకు ఇప్పుడు చైనా గుప్పెట్లో ఒక బిస్కెట్ పడేస్తే వచ్చే ఒక నార్త్ కొరియా ఉంది. దీన్ని ఎగ్జాక్ట్లీ అలాగే తయారు చేసి పెడదామనే ఉద్దేశం మీద చైనా ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ICBM టెస్టులు చేయిస్తుంది.
సో దీన్ని అమెరికా 2 రకాల కొట్టాలని చూశారు. అరే బాబు వాడితో నువ్వు దూరంగా ఉండు, చైనా వాడితో దూరంగా ఉండు ఒకటి. రెండోది, మేము నీకు కావాల్సినంత సపోర్ట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్లీ. మీ దేశం పునర్నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే మీకు వ్యక్తిగత అవసరాల డబ్బులు కానివ్వండి, అపార్ట్మెంట్లు కొనుక్కుంటారా, ఫ్లాట్లు కొనుక్కుంటారా, మీరు వెళ్ళి లండన్లో కొనుక్కుంటారా ఆర్మీ జనరల్స్కు, మీరు ఏమేమి చేసి రావండి, మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆసిఫ్ మునీర్ని లంచ్కి ఇన్వైట్ చేశాడు. ఆసిఫ్ మునీర్ ఏం కొత్తగా పోలేదు. ఆసిఫ్ మునీర్ కన్నా ముందు జనరల్ జియావుల్లాకి వెళ్ళాడు. ఆయన కన్నా ముందు మీకు ఈయన ఎవరు అయూబ్ ఖాన్ వెళ్ళాడు. సో ఎవరినో ఒకరిని పిలుస్తుంటారు రెగ్యులర్గా, వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకుంటారు, ఆ భోజనం పెట్టి పంపిస్తారు. దాని మీడియా ఇంత పెద్దగా చేసి చూయించి అనగానే మనం దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అమెరికా అవసరాలు, అమెరికాకు శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు ప్రపంచంలో. అమెరికా ఉండేది వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ మాత్రమే. ఈయనని పిలిచారు. ఈయన వెళ్ళి ఉట్టించలతో బాగుండదు కదా, ఏదో ఒక శాంతి ప్రస్తావన తీసుకొని వెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం వీ ఆల్సో నోస్ దట్, ఆసిఫ్ మునీర్ ఆల్సో నోస్ దట్ అమెరికా హెస్ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ ICBMs హియర్. సో దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఆయన నోబెల్ శాంతి బహుమతి ప్రస్తావన చేశాడు. దాన్ని కూడా పట్టించుకోడు. నో వన్ కేర్స్. అది నోబెల్ బహుమతి ఇచ్చేది స్టాక్ హోమ్లో ఒక జ్యూరీ ఇస్తుంది. అవి ఇది చెప్పగానే ఇచ్చేస్తారు. అసలు వీళ్ళకి ఎంట్రీ కూడా లేదు అక్కడ పాకిస్తానీస్కు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, నౌ ట్రంప్ వాంటెడ్ టు లీవ్ ఎ లెగసీ ఆన్ హిస్ బిహాఫ్. ఆయన ఒక లెగసీ వదిలేసి వెళ్ళాలనుకుంటుండు. ఆస్తులు గీస్తులు అక్కడ కుదరదు, ఆయన దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఆయనకంటే ఒక పేరు వదిలేసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ద వే హ్యారీ ట్రూమాన్, ద వే బారక్ ఒబామా, ద వే రొనాల్డ్ రీగన్, ద వే బిల్ క్లింటన్, ఆ స్థాయిలో ఆయనకంటే ఒక పేరుని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. బట్ చూద్దాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే దురదృష్టవశాత్తు ట్రంప్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ప్రపంచం అశాంతితోనే ఉంది, యుద్ధాలతోనే ఉంది. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక సెటిల్మెంట్ చేశారు తప్పిస్తే ఆయన యుద్ధం ప్రారంభించలేదు. హీ హాజ్ నాట్ ఇనిషియేటెడ్ ఎనీ వార్. ఈవెన్ ఈ వార్ కూడా ఆయన బాంబులు వేయాల్సిన అగత్యం వచ్చింది. ఎందుకంటే యురేనియం ఎన్రిచ్మెంట్ జరిగింది అని అంటే రేపు పొద్దున అమెరికా కూడా సమస్యనే అది. అయితే అక్కడే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది. మనం మాట్లాడుకున్నటువంటి అణు కేంద్రాలకి సంబంధించి అక్కడ 3 మీద బాంబులు వేశారు, అందులో స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు అన్నప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఇరాన్ 408 kgs యురేనియం నిల్వల్ని అక్కడి నుంచి తరలించింది అనేది. అక్కడ ట్రెమార్స్ ఇవన్నీ వచ్చినప్పటికి కూడా జరిగిందా జరగలేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ తర్వాత తరలించారు అనే దానికి సంబంధించి కూడా ఎవరు అఫీషియల్ గా రెస్పాండ్ అసలు ఫస్ట్ థింగ్ ఎవరు చూసారు? 400 ఎన్రిచ్డ్ యురేనియం ఉందని, 400 kg యురేనియం ఉందని ఎవరు చూసారు? ఫస్ట్ ఇది ఇమాజినేషన్ మాత్రమే. ఇది ఇమాజినేషన్ మాత్రమే. ఉంటే గింటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మొసాద్కు ఉంటుంది. ఎందుకంటే మొసాద్ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు అందులో. అవును, పూర్తి స్థాయిలో ముసి చేసుకోకుండానే బహిరంగంగా ఇరాన్లో తిరుగుతున్న సీక్రెట్ స్పై ఏజెన్సీ అవుతుందంటే మొసాద్కు ప్రతిదీ తెలుసు. సో అమెరికా సిఐకి అంత ఇన్ఫర్మేషన్ లేదు. సో KGB అలాంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మొసాద్ ఈజ్ ద ఓన్లీ ఇంటలెక్చువల్ సీక్రెట్ ఏజెన్సీ హూ హెస్ గాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ మాత్రమే వాళ్ళ అతిపెద్ద శత్రువు వాళ్ళకు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 400 kg ఉందా, 500 kg ఉందా, 40 kg ఉందా అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఉంటుంది, మొసాద్కే ఉంటుంది, ఇజ్రాయెల్కే ఉంటుంది. ఎన్రిచ్డ్ యురేనియము బ్లాస్ట్ చేశారా చేయలేదా, తరలించలేదా అనేది ఊహాగానం మాత్రమే. ఇది ఇలా 2 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్ నెంబర్ 1, ఎన్రిచ్ కాని యురేనియంని ఆల్రెడీ ఒక సంవత్సరం క్రితమే రకరకాల ప్రాంతాల్లో దగ్గర 5 kg, దగ్గర 10 kg, దగ్గర 20 kg పెట్టింది ఇరాన్ అని చెప్పేసి ఒక వర్షన్. రెండో వర్షన్ లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 2 వీక్స్కు దూరంగా ఉన్నారు వీళ్ళు అణుబాంబు తయారు చేసుకోవడానికి. దాన్ని పూర్తిగా అమెరికా ధ్వంసం చేసిన రెండో వర్షన్. ఇప్పుడు మూడో వర్షన్ కొత్తగా వస్తుంది లాస్ట్ 2-3 days నుంచి. అసలు వాళ్ళ దగ్గర 400 kgs ఎన్రిచ్మెంటే లేదు. వాళ్ళ దగ్గర 50-60 kgs ఎంతో ఉండేది. అది ఓన్లీ 15-20 అణుబాంబు హెడ్స్ తయారు చేయడానికి సరిపోతుంది. దాన్ని వీళ్ళు ధ్వంసం చేసేసారు అనేది మూడో వర్షన్. సో ఓవరాల్గా ఏ వర్షన్ని మీరు తీసుకున్నా సరే ఎన్రిచ్ అయిన యురేనియం తీసుకెళ్ళి ఇంకొక ఫెసిలిటీలో పెట్టాలనేది అంత ఈజీ అయిన పని కాదు. యురేనియం ఏమంటారు దాన్ని, బిస్కెట్ ప్యాకెట్ కాదు ఈ గదిలోంచి ఆ గదిలోకి షిఫ్ట్ చేయడానికి. ఏ ఇనుమో లేకపోతే బంగారమో కాదు మన స్టోర్ రూమ్లో పెట్టుకోవడానికి. యురేనియం ఇస్ ఒక్కసారి దాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆగడం ఉండదు అంది. సో ఇట్ ఈస్ హైలీ రేడియేటెడ్ ఎలిమెంట్. అది అంత ఈజీ కాదు. అంత సైంటిస్టులు కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అందరినీ ఇజ్రాయెల్ చంపేసింది. మన ఆ రోజు బాంబు వేసిన తర్వాత మిగిలిన 5 మందో 6 మందో ఉంటారు. వాళ్ళు సాధ్యం కూడా కాదు. మళ్ళీ మీకు చైనీస్ లేకపోతే రష్యన్స్ ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళైతే ఎవరు రాలేదు యాజ్ ఆఫ్ నో. ఎంత తరలించారు అనే విషయం తెలియదు, ఎంత డిస్ట్రక్ట్ అయిందనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఒక్కవేళ అందరు అనుకుంటున్నట్టు 300 kg 400 kg యురేనియంని తీసుకెళ్ళి ఇంకో చోట భద్రపరిచారంటే
ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్తుంది, మళ్ళీ డిస్ట్రక్ట్ చేస్తారు దాన్ని. సో దానివల్ల ఇంకెవరికి ఏం ప్రమాదం లేదు. ఓకే, రెండోది ఏంటనంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ భద్రపరుస్తారు. ఇరాన్లో ఉన్న నైసర్గిక భౌగోళిక స్వరూపం ఈంచి ఇజ్రాయెల్కి తెలుసు. సో వాళ్ళు ఎక్కడ మేజర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని కంప్లీట్ రేడియేట్ చేసి దాన్ని ధ్వంసం చేశారు. ఇంకా పెట్టుకోవడానికి ఏం స్థానాలు లేవు. సో వీళ్ళకేం ప్రమాదం లేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎవరి థీరీ ఎవరి ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనలిటిక్స్ ఉపయోగించి వాళ్ళు థీరీ మాట్లాడుకుంటారు తప్పిస్తే దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు. దాన్ని మనము వి కుడ్ ఏబుల్ టు సీ దట్ రిఫ్లెక్షన్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం ఉందా? ఏ దేశపు స్టాక్ మార్కెట్ మీద ప్రభావం ఉంది? అన్ని మీరు చూడండి. వెరీ ఫన్నీయెస్ట్ పార్ట్, ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఇరాన్ మీకు ప్రతిరోజు బాంబులు వేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ మీద, ప్రతిరోజు ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ మీద, టెల్ అవీవ్ స్టాక్ మార్కెట్ మీద బాంబు పడ్డ రోజు ఆ మార్కెట్ లైఫ్ అయి చూసింది. ప్రపంచంలో యుద్ధం జరిగి మన మార్కెట్ పెరిగిపోతుంది, డౌ జోన్స్ పెరిగిపోతుంది, లేకపోతే నాస్డాక్ పడిపోతుంది, లేకపోతే మీకు ఫుట్సీ పడిపోతుంది, కోస్ట్ పడిపోయింది, షాంఘై పడిపోయింది, ఇతరాత్ర ప్రధానమైన మార్కెట్స్ అన్ని పడిపోయి తప్పిస్తే మీకు ఇజ్రాయెల్ మార్కెట్ పడలేదు. ఇజ్రాయెల్ మార్కెట్ హెస్ నాట్ ఫాలెన్, ఇట్ వాజ్ హిట్టింగ్ హైస్. ఏ రోజైతే టెల్ అవీవ్ మీద బాంబు పడిందో అదే రోజు ఆ మార్కెట్ హైలో క్లోజ్ అయింది. So we need to understand market is very smarter than majority of the politicians and majority of the commentators. జర్నలిస్టుల కన్నా స్టాక్ మార్కెట్ చాలా తెలివైనది. ఎస్పెషల్లీ తెలుగు జర్నలిస్టుల కన్నా కూడా ప్రపంచ స్టాక్ మార్కెట్ ఇంకా తెలివైనది. సో తెలుగు జర్నలిస్టులు మీరు దృష్టిలో పెట్టుకోకండి. మార్కెట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ఆల్ దిస్. మనము 2 months బ్యాక్ క్రితం అనుకున్నాము. ఏమనుకున్నాము? మన మార్కెట్లు హైలోకి వస్తే దిస్ ఇస్ అ టైమ్ టు బై, వెరీ షార్టెస్ట్ పాసిబుల్ టైం, జూన్ ఎండింగ్ కల్లా మీకు 25,000 దాటుతుంది. 25,400 దాటిన తర్వాత మార్కెట్ చాలా పెద్ద ర్యాలీ కొడుతుందని మనం అనుకున్నాము. నిన్న 25,400 మన నిఫ్టీ క్రాస్ అయింది. నిన్నటి నుంచి ర్యాలీలో ఉంది మార్కెట్. అంటే మార్కెట్ హెస్ ఆల్రెడీ డైజెస్టెడ్ ది ఫ్యాక్ట్స్. మార్కెట్ అన్ని ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకుంది. ఏం జరగబోతుంది, వచ్చే 6 నెలల్లో ఏం జరుగుతుంది, సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది మార్కెట్ డైజెస్ట్ చేసుకుంది. ఒకవేళ మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ ఇరాన్ బాంబులు వేసినా లేకపోతే ఇజ్రాయెల్ బాంబులు వేసినా అవి పెద్ద ఏముండవు. ఆ ఒక్కరోజు మీకు 200 పాయింట్లు 300 పాయింట్లు కరెక్షన్ వచ్చేసి మళ్ళీ 2-3 days సెటిల్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. సో మన మార్కెట్స్ ఈ దీపావళికి 27,500 28,000 కొట్టడం పక్కా. అలా అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన 4 నెలల క్రితం మాట్లాడడం మొదటిసారి మనం. అప్పుడే ప్రపంచంలో అశాంతి ఉంది. అదే టైంలో మీకు ఆపరేషన్ సింధు జరిగింది, మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుంది అనుకున్నాము, మార్కెట్స్ ఘోరంగా పడిపోయి. దట్ వాజ్ అ డే వి స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వి స్టేట్ వెరీ ప్రిసైజ్లీ, వెరీ క్లియర్లీ అండ్ స్ట్రైకింగ్ పాయింట్స్ దట్ మార్కెట్ హాస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు బుల్ ఫేస్. ఎవరు ఆపలేరు. దీపావళి కల్లా 28,000 అనేది మార్కెట్లో మనం చూస్తాం నిఫ్టీని అని అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ మనం పెట్టుకున్న డెడ్ లైన్ అవుతుందో 25,400 ఈ సిరీస్ జూలైలో జూన్ ఎండింగ్లో వస్తుంది అనుకున్నా అని ఇది చాలా క్లియర్గా చెప్పాను నేను కూడా. ఈ మాట అదే జరిగింది. సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుందా? అన్సర్టనిటీ, అన్స్టెబిలిటీ అనేది మార్కెట్ అనే కాదు, మన జీవితం కూడా ఫంక్షన్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇది ఎప్పుడు వలటైల్గానే ఉంటుంది. ఒక గంట సేపు సంతోషంగా ఉంటే ఓ అరగంట సేపు ఏడుస్తాము, అరగంట సేపు ఏడుస్తూ 2 గంటలు సంతోషంగా ఉంటాం. సిమిలర్లీ స్టాక్ మార్కెట్స్. ప్రపంచం ఏ రోజు ప్రశాంతంగా ఉందండి? ప్రపంచంలో మానవ నాగరికత ఇతిహాసంలో మీరు ఎప్పుడైనా చరిత్రలో చూడండి, మీరు ఏ రోజు ప్రశాంతంగా లేదు. ఏదో మూల ఏదో జార్జియా చెచెనియా అని ఒకసారి గొడవలు అవుతాయి, ఒకసారి రష్యా ఉక్రెయిన్ గొడవలు జరుగుతాయి, ఒకసారి మిడిల్ ఈస్టర్న్ గొడవలు జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ ఈ ఎపిసోడ్ అయిపోలేదు. దిస్ ఈజ్ నాట్ ఓవర్. కంటిన్యూషన్ ఉందా? దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇది ఇక్కడతో ఆగదు. మీకు ఇంకో 5-6 సంవత్సరాలు ఈ కంటిన్యూషన్ ఉంటుంది. ఇరాన్లో వచ్చే 2-3 నెలల్లో అధికార మార్పిడి జరుగుతుంది 100%. మీకు బై ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మీకు అధికార మార్పిడి కన్ఫామ్ జరుగుతుంది. ఇరాన్లో అధికార మార్పిడి జరిగి అమెరికన్ బయాస్డ్ ఉండే అధ్యక్షుడు వచ్చి ఉంటే ఈ ఇష్యూ జరగదు. అమెరికన్ బయాస్ కాకుండా అలీ ఖమేనీ కొడుకు కనుక అయ్యి ఉంటే మళ్ళీ సేమ్ ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అతను వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరం 3 సంవత్సరాలకు మళ్ళీ యురేనియం ఎన్రిచ్మెంట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి కొడుతుంది, మళ్ళీ గొడవలు జరుగుతాయి. ఇది పక్కన పెడదాం. ఇది వీ హ్యావ్ డైజెస్టెడ్. ఇది దాన్ని మనం జీర్ణించేసుకున్నాం. అంటే వచ్చే 3-4 సంవత్సరాలు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది సాగుతుందనే విషయం మనం అర్థం చేసుకున్నాము. ఎట్ ది సేమ్ టైం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు లేటెస్ట్ ఇది మాట్లాడుతున్నారు. మీకు ఇంకో తర్వాత ఇంకో కొత్త లేటెస్ట్ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ పేరు చైనా తైవాన్. లేటెస్ట్ జరగబోయేది ఏంటంటే ఇది కొంచెం చల్లబడిన తర్వాత బహుశా జూలై ఎండింగ్ నుంచి లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి మీకు చైనా కొరియా
మీరు రాసి పెట్టుకోండి, చైనా తైవాన్ రాసి పెట్టుకోండి మీరు. చైనా తైవాన్, ఎందుకంటే తైవాన్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ 40% సెమీ కండక్టర్స్ టు ద యూనివర్స్. ఈ మొత్తం విశ్వానికి అంటే మనకు తెలిసిన ప్రపంచానికి దాదాపు 40% సెమీ కండక్టర్లు సప్లై మీకు తైవాన్ నుంచి జరుగుతుంది. ఆ తైవాన్ చైనా పక్కన ఉంది. చైనాడు దాని మీద ఎప్పుడో కన్నేస్తున్నాడు, మా భూభాగం అని చెప్పి. చైనా ఎవరితో ఉండదు. సగం భారతదేశాన్ని మాదే అంటాడు, సగం పాకిస్తాన్ మాదే అంటాడు, సగం రష్యా మాదే అంటాడు, సగం కొరియా మాదే అంటాడు, సగం జపాన్ మాదే అంటాడు. వాడి మాదే అని అందే ఏమీ లేదనమాట. అంతరిక్షం కూడా మాదే అంటాడు చైనా వాడు. సో తైవాన్ మాదే అని చెప్పేసుకొని క్లెయిమ్ చేసుకున్నారు. తైవాన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఈ భూమి మీద 40% సెమీ కండక్టర్స్ వాడేవన్నీ కూడా తైవాన్లో ఉత్పత్తి అయినవి. వాటిని టార్గెట్ చేశారు. మీకు ఒక నెల రోజుల్లో తైవాన్ చైనా గొడవ స్టార్ట్ అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద మేజర్ పార్ట్నర్ ఇన్ దట్ వార్. అంటే డైరెక్ట్ యుద్ధంలో జరగకపోవచ్చు, బయోలేటరల్ విషయంలో మన పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. మన పాత్ర ఎలా ఉంటుంది అంటే దిస్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్వాడ్రిలేటరల్ డైలాగ్ ఒకటి ఉంది. అందులో జపాను, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా 4 దేశాలు భాగస్వామి క్వాడ్ అనే ఒక గ్రూప్కు. సో ఇది ముందస్తు ఎంటర్ అవుతుంది. ఈ క్వాడ్ గ్రూపు ఎంటర్ అయ్యి ఈ యుద్ధం జరగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ ఊరుకోడు. ట్రంప్ వాంటెడ్ టు గో వాట్ యు కాల్ యాజ్ అ వార్. అండ్ ఇండియా ఈజ్ అ నాన్ అలైన్ కంట్రీ. మేము యుద్ధం చేయమని మనం అంటాం, వాడు చేయాలంటాడు. నాన్న రచ్చ అవుతుంది. మీకు ఆగస్టు నుంచి మొదలు పెడితే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ చైనా తైవాన్ గొడవనే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదో రకంగా చేసి సెటిల్ చేస్తారు. మళ్ళీ పెద్దన్నే వస్తారా? న్యాచురల్ కదా, న్యాచురల్. వాళ్ళు ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేని ఏం జరుగుతాయి చెప్పండి? ప్రతి యుద్ధం ప్రారంభం వెనక సూత్రధారి అమెరికా, ప్రతి యుద్ధం ముగింపు వెనక సూత్రధారి అమెరికా. సో అన్నిట్లో వాళ్ళ పాత్ర ఉంటుంది. వాళ్ళ పాత్ర లేనిది చాలా కష్టం అనమాట. అంటే అన్నం మొత్తం తిన్న తర్వాత అన్నం తినేప్పుడు ఒక ముద్ద పచ్చడితో తిని ఎండింగ్ ఒక ముద్ద మజ్జిగతో తిన్నట్టు యుద్ధం స్టార్టింగ్ అమెరికాతోనే అవుతుంది, ఎండింగ్ కూడా అమెరికాతో అవుతుంది. ఇది కూడా అలాగే జరుగుతుంది. అమెరికా పాత్ర లేని ఏం లేదండి భూమి మీద. సో నోబెల్ శాంతి బహుమతి అనేది ఒక జోక్. పాకిస్తాన్ ఆసిఫ్ మరి ఇంకో పెద్ద జోక్. ట్రంప్ అర్ధరాత్రి పూట సీజ్ ఫైర్ చెప్పడం అనేది పెద్ద కార్టూన్ అది. సో ఈ జోకు కార్టూన్ల మధ్య చూసి మనం నవ్వుకోవాలి తప్పిస్తే వీటికి ఏమంటారు, వీటికి ప్రపంచం రియాక్ట్ అయ్యి తెలుగు మీడియా మాత్రమే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఆపింది ట్రంపే అన్నట్టుగా మునీర్ కూడా దానికి రికమెండ్ చేశారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఒక పాజ్ బటన్ ప్రెస్ చేయడం వెనకాల ట్రంపే ఉన్నారని ఇరాన్ కూడా అలాగే రికమెండ్ చేస్తే, ఇరాన్ హ్యాస్ గోట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇరాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్. పాకిస్తాన్ లాగా వెన్నుముక్క లేని సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దేశం కాదు. ఇరాన్ హ్యాస్ గోట్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళు ఏమైనా కానివ్వండి, దే హ్యావ్ దేర్ ఆత్మగౌరవం. ఇరాన్ ఇంత చిల్లర దిగజారిపోయే ట్రంప్కు శాంతి నోబెల్ బహుమతి ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసే స్థాయికి దిగజారలేదు. వాళ్ళ చరిత్ర, నాగరికత, సంస్కృతి ముందు ట్రంప్ నథింగ్. అసలు యూరప్ కానీ మీకు అమెరికా కానీ జస్ట్ నథింగ్. ఇది 100 సంవత్సరాల చరిత్ర, 9,000 సంవత్సరాల చరిత్ర, కంపారిజన్ లేదు. ఇరాన్ విల్ నెవర్ ఇన్ దర్ లైఫ్ టైమ్ ప్రపోజ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. ఇలాంటి పిచ్చి పనులు చేసేది మిషనరీ ఆర్మీ అయినా పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాడికి బిస్కెట్ పడేస్తారు కాబట్టి. ప్రపంచంలో ఎవరు అనలేదు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి, ఒక పాకిస్తాన్ అన్నాడు. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అది పెద్ద జోక్ కాబట్టి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ చైనా ప్లస్ తైవాన్ మధ్యలో వార్ అనేది ఉండబోతోంది. అది కూడా ఇలా కొనసాగి సడన్ గా మళ్ళీ సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేస్తారనుకున్నప్పుడు వాట్ ఈస్ ఇండియా ఈస్ ప్లేయింగ్, అంటే ఆ రోల్ అనేది ఎలా ఉంది? అండ్ అబౌట్ స్టాక్ మార్కెట్ మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఉంటామండి. అంతే, ఇంకా మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఉంటాం. ఇప్పుడు దేర్ వాజ్ అ నాన్ సెన్స్ విచ్ ఇస్ మూవింగ్ ఇన్ తెలుగు మీడియా సేయింగ్ దట్ ఇండియా హెస్ గివెన్ ఎయిర్ స్పేస్ ఫర్ F-35s. నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ద పర్టికులర్ పర్సన్, బట్ అతను మటుకు ఒక వీడియోలో చెప్పారు ఆయన, భారతదేశం అమెరికాకు గగనతలం ఇచ్చిందా F-35 యుద్ధ విమానాల కోసము మన ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు అని. మనం ఇవ్వలేదు. మనం ఇచ్చుంటే ఇరాన్ వాళ్ళు నిన్న షాంఘైలో ఆ మాట అన్నారు, వి థ్యాంక్ ఇండియా అని చెప్పి. మనం వీఆర్ నాన్ అలైన్డ్. మనము ఇజ్రాయెల్తో ఎలాంటి మనకు రిలేషన్షిప్ ఉందో అంతకన్నా గొప్ప రిలేషన్షిప్ ఇరాన్తో ఉంది మనకు. వీ హ్యావ్ గాట్ ఎ కల్చరల్ రిలేషన్షిప్ విత్ ఇరాన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రేడ్ రిలేషన్షిప్. వీ హ్యావ్ ఎ కల్చరల్ రిలేషన్షిప్ విత్ ఇరాన్. ఎట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ వెరీ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. ఈ యుద్ధంలో మనం లేము, మనం చాలా తటస్థంగా చాలా దూరంగా ఉన్నాము. ఇలాంటి పిచ్చి పనులు చేసేది పాకిస్తాన్. ఇక అమెరికా రీఫ్యూయలింగ్ కోసం కానివ్వండి, లేకపోతే ఆ గగనతలం వాడుకోవడం కానీ పాకిస్తాన్ చేరుకుంటుంది తప్పిస్తే మన దగ్గర జరగదు. మన పాత్ర అంటూ ఏమీ లేదు. మనకేదైనా నష్టం జరిగి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది, ఎవడు పాస్ బటన్ నొక్కలేదు, మనమే నొక్కున్నాము. ఎందుకంటే మనం చేయాల్సిన డ్యామేజ్ చేసాం, చెప్పాల్సిన సందేశం చెప్పాము.
ఖ్వాజా మునీర్ ఎవడుతున్నాడో విదేశాంగ శాఖ మంత్రి, ఇంకో పెద్ద కమెడియన్ పాకిస్తాన్లో, ఆయనే స్వయంగా చెప్పాడు మేము రిక్వెస్ట్ చేస్తాం అమెరికాని, మీరు వెళ్ళి భారతదేశాన్ని కొంచెం అడగండి, మాకు సీజ్ ఫైర్ చేయమండి అని చెప్పి. వాళ్ళు మనం చేయాల్సింది మనం చేసేసాము. వీఆర్ నాట్ ఇన్ ద వార్, వీ డోంట్ వాంట్ ఎనీ వార్. మనకేం యుద్ధం చేయాలన్న కోరిక ఏం లేదు. మనకు నష్టం చేశారు, మన తోబుట్టులు ఆడపడుచుల ఇబ్బంది పెట్టారు కాబట్టి వీ హవ్ డన్ దట్ వాట్ యూ కాల్ రిటాలియేషన్. మనం ఊరుకున్నాం, అయిపోయింది. మనం చేయాల్సింది చేసాము, ఊరుకున్నాం, సైలెంట్ అయిపోయాం. అని యుద్ధం చేసే పరిస్థితిలో వాళ్ళు ఏం లేరు మనతో. పాకిస్తాన్ హ్యాస్ నో కేపబిలిటీ టు డూ ఎ వార్ విత్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మూడో ప్రపంచం లేదు, ఏమీ లేదు, చాలా పీస్ఫుల్ గా ఇలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు కరోనా కన్నా భయంకరమైన మూడో ప్రపంచ యుద్ధం ఇంకొకటి లేదండి. మూడో ప్రపంచ యుద్ధం ఆయుధాలతో జరగదు. ఇట్ ఈస్ అ బయాలజికల్ వార్. భవిష్యత్తులో బయాలజికల్ వార్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ ముందు చిన్నగా అయిపోతుంది. మూడో ప్రపంచ యుద్ధం మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలో జరుగుతుంది, మనిషికి మధ్యలో జరగదు. ఇది మటుకు గ్యారంటీ రాసుకోండి. మూడో ప్రపంచ యుద్ధం అనేది మనిషికి మధ్యలో జరగదు. మూడో ప్రపంచ యుద్ధం జరిగేది మనిషికి కృత్రిమ మేధస్సుకు. దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మనిషి జరుగుతున్న యుద్ధాలు ఏవైతున్నాయో చిన్న చిన్న యుద్ధాలు, ఇరాన్ ఇరాక్ కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ కానివ్వండి, ఉక్రెయిన్ చైనా కానివ్వండి, ఉక్రెయిన్ రష్యా కానివ్వండి, ఇవన్నీ చిన్న యుద్ధాలు. నిజమైన ప్రపంచ యుద్ధం కాదు. నిజమైన ప్రపంచ యుద్ధం జరిగేది మీకు మూడో ప్రపంచ యుద్ధం జరిగేది మనిషికి కృత్రిమ మేధస్సుకు, మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలో. అది చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ టైంలో. దెన్ వి సీ ఎ రియల్ హాలీవుడ్ ఇమాజినేటరీ ఫైట్. దానికి కొంచెం టైం ఉంది కదా, టైం ఉంది. సో మెల్లిమెల్లిగా టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉంది టైం ఉంది. ఈ ఆషాఢ మాసం బోనాలు ఇట్లాంటివి కొన్ని జరిగిన తర్వాత, ఇలాంటి కొన్ని చూసిన తర్వాత మనము దానికి టైం ఉంది. బహుశా మనం చూడకపోవచ్చు, మన ముందు తరాలు మన పిల్లలు చూస్తారు ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా. వాళ్ళందరూ భాగస్వామ్యం అవుతారు కూడా. ఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.